హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు వ్లాగ్ బతుకమ్మ అండి. పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అంటారు. మేము ఊర్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము, ఎలా బతుకమ్మను పేర్చామో ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఒక ఇలా బేషన్ అన్న లేకపోతే ప్లేట్, మన ఫ్లవర్స్ ఎన్ని ఉంటే మనం ఎంత పెద్దగా చేసుకోవాలంటే అంత పెద్దగా ప్లేట్ తీసుకోవాలండి. ఇలా ఫస్ట్ వేసి కుంకుమ పసుపు వేస్తారు. ఫస్ట్ ఇందులో ఇప్పుడు గౌరమ్మను పెడతాం కదా, మనం ఫస్ట్ కుంకుమ పసుపు వేసి స్టార్ట్ చేస్తాము. అలాగే కుంకుమ పసుపు వేసి గుమ్మడాకు వేసామండి. ఇంకా లేని వాళ్ళు వేరే ఆకు పెడతారు. కంపల్సరీ గుమ్మడాకు పెట్టాలి ఫస్ట్. తర్వాత ఇంకా మనం ఫ్లవర్స్, మనకి ఎన్ని ఫ్లవర్స్ ఉంటే దాన్ని బట్టి ఊర్లో చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు చేస్తారు. ఫ్లవర్స్ ఎక్కువగా చెట్లు ఇంట్లో పెట్టుకుంటారు కదా, అలా మేము ఇలా టేక్ టేక్ పూలు అని అంటారండి వీటిని. వీటికి మనం మంచిగా కలర్ అద్దితే ఇలా మంచిగా లుక్ బాగా వస్తుంది. ఇంకా మాకు ఇక్కడ ఉంటే తీసుకొచ్చాము, దానికే కలర్స్ అద్దాము. చాలా మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి ఈ ఫ్లవర్స్. అలా మేము స్టార్ట్ చేసాము బంతిపూలతో. ఇలా కలర్స్గా ఒక 14 లేయర్స్ పెట్టామండి. ఇలా పెడతారని చాలా పెద్దగా చేస్తారు ఇంకా బతుకమ్మ. మేము ఇంత సైజులో చేస్తాం. మాకు ఉన్న ఫ్లవర్స్తో ఇలా చేసాం. మాకు పొలంలో ఉన్న ఫ్లవర్స్, ఇంకా అన్ని ఫ్లవర్స్ తోటి ఇలా చేసాము. తెంపుకొచ్చి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బంతిపూలు ఇవి కొనుక్కొచ్చాము. ఖచ్చితంగా తంగేడు పువ్వు పెట్టాలి, లేకపోయినా కొద్దిగా ఉంటే పెట్టాలి కంపల్సరీ. ఇలా తంగేడు పువ్వు, గునుగు పువ్వుతో, ముత్యం పువ్వు అని ఉంటుంది, అది టేక్ పువ్వు, అన్నీ మంచిగా రకరకాల ఫ్లవర్స్తో ఇలా బతుకమ్మని చేసాము. ఎంత హైట్లో వచ్చింది మాకు చూడండి. మంచిగా పూజ చేసుకోవాలి గౌరమ్మని పెట్టి. మా అత్తయ్య వేసి పెట్టేసింది గౌరమ్మని. ఫాస్టింగ్ ఉండి బతుకమ్మ వేసి ఇంకా గౌరమ్మని పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టి పూజకు సంబంధించిన అన్నీ పెట్టేసుకోవాలి. మనం ప్రసాదాలన్నీ పెట్టేసి సద్ది అంటారు, సద్దిలాగా, అది వీడియో తీయలేదు, సద్దిలాగా కట్టి మనం పూజ అయిపోయాక మనం ఫాస్టింగ్ వదిలేసి ఆ సద్దిని తినేసి ఇంకా బతుకమ్మలు తీసుకొని వెళ్తారు. వెళ్ళి ఇంకా స్టార్ట్ చేస్తున్నామండి. చూడండి ఇంకా బతుకమ్మలు అన్నీ పెట్టి ఇంకా ఊళ్ళో అంతా ఒక దగ్గరకు వచ్చి అందరు మంచిగా కలిసి ఆడుకుంటారు. చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది ఒక్కొక్క ప్లేస్లో పెట్టి ఇంకా ఆడతారు. అందరు ఒక్క దగ్గర పెట్టారండి ఊర్లో. ఇక్కడ హైదరాబాద్లో అయితే అందరు ఒక్క దగ్గర పెట్టి ఆడతారు.
ఇలా బతుకమ్మని వేసి వచ్చాక తాంబూలంలో నీళ్ళలో వేస్తాం కదండి, ఆ నీళ్లు తీసుకొచ్చి ఇంకా గౌరమ్మన పైన ప్లేట్లో పెట్టేసి ఇంకా ఇలా పాట పాడతారు. ఇలా పాట పాడాక అందరూ పసుపు ఇచ్చుకుంటారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.